ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు 100కి దగ్గరగా ఉన్న నంబర్స్ 200కి దగ్గరగా ఉన్న నంబర్స్కి మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలో సులభంగా చూసాం మనం. అట్లాగే ఇప్పుడు 10కి దగ్గరగా ఉన్న నంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 into 30, 10కి దగ్గరగా ఉన్న నంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఇక్కడ సింపుల్గా సేమ్ 12 + 3 50, ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ అవుతుంది. సెకండ్ పార్ట్ 2 into 3 6, అంతే ఫ్రెండ్స్. సో 12 into 13 is 156. మరోసారి 12 + 3 is 15. అలాగే సెకండ్ పార్ట్ 2 into 3 6 అవుతుంది. అట్లాగే మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, దట్ ఈస్ 13 into 60. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ 13 + 6 19, అండ్ సెకండ్ పార్ట్ 3 into 6 18, డబుల్ డిజిట్ వస్తుంది. సో 10కి దగ్గరగా ఉన్న నంబర్స్కి సెకండ్ పార్ట్లో సింగిల్ డిజిట్ మాత్రమే ఉండాలి, 2 డిజిట్స్ ఉండకూడదు. కానీ మనకి ఇక్కడ 2 డిజిట్స్ వచ్చింది 18. అలాంటప్పుడు 1 మనం ఇక్కడికి క్యారీ చేస్తాం, 8 అక్కడ రాస్తాం, దట్ ఈస్ 208. 13 into 16 is 208. అలాగే మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 17 into 60. ఇది చూడండి ఫ్రెండ్స్, 17 + 6 23. నెక్స్ట్ 7 into 6 42, డబుల్ డిజిట్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ 4 క్యారీ చేస్తాం, దిస్ ఈస్ 272. 17 into 16 is 272. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఈ నంబర్స్ అన్నీ కూడా 10కి దగ్గరగా ఉన్నది. మీరు కూడా ఇట్లాగే ఇంకా కొన్ని నంబర్స్ తీసుకొని మల్టిప్లై చేస్తారండి, చాలా ఈజీగా చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చేస్తారన్నమాట. సులభంగా చేయడానికి వీలుగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీకు మల్టిప్లికేషన్స్ ఎక్కువ మల్టిప్లికేషన్ టేబుల్స్ ఎక్కువగా రాని వాళ్ళకి చాలా తేలిగ్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెద్ద టైం కూడా పట్టకుండా సులభంగా మైండ్ మ్యాథ్స్ టెక్నిక్స్ మనం ఉపయోగించుకోవచ్చు. మనం ఇంతకుముందు వీడియోలో 100కి దగ్గరగా 200కి దగ్గరగా 10కి దగ్గరగా ఉన్నటువంటి నంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలో చూసాము. ఇప్పుడు 20కి దగ్గరగా నంబర్స్ ఉంటే వాటిని ఎట్లా మల్టిప్లై చేయాలో ఒకసారి చూద్దాం. చాలా సులభంగా చూస్తే మనం 23 into 24. దీనికి ఏం చేస్తారంటే 23 + 4, సెకండ్ నెంబర్ 20 కంటే 4 ఎక్కువ ఉంది, దాన్ని మొదటి నెంబర్ కలిపేద్దాం. 23 + 4 27, దాన్ని డబుల్ చేయండి. 27ని డబుల్ చేస్తే 54. ఇది మన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ అవుతుంది. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి 3 into 4 12, 2 డిజిట్స్ వచ్చాయి. సెకండ్ పార్ట్ ఎప్పుడు సింగిల్ డిజిటే ఉండాలి కాబట్టి 12ని 1 ఇక్కడ రాసి 2 రాస్తే 552 మన ఆన్సర్ అవుతుంది. సో 23 into 24 is 552. మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్, 23 + 4 27, దాన్ని డబుల్ చేయండి 54. అలాగే 3 into 4 12 552. మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అది 27 into 22. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 27 + 2 29, డబుల్ చేద్దాం. 29కి డబుల్ 58. అలాగే 7 into 2 14, 14ని 2 డిజిట్స్ కాబట్టి ఇలా రాసాం, 594 ఈజ్ ద ఆన్సర్. ఇలా ఏ నంబర్స్ అయినా 20కి దగ్గరగా ఉన్నదానికి దానికి యాడ్ చేసి డబుల్ చేద్దాం, అది ఫస్ట్ పార్ట్ అవుతుంది. అలాగే ఎక్స్ట్రాస్ రెండు మల్టిప్లై చేస్తే మనకి అది సెకండ్ పార్ట్ అవుతుంది. సులభంగా 23, 24, ఆ 20లో ఉన్నటువంటి నంబర్స్ ఏదైనా కానీ చాలా తేలిగ్గా చేసుకోవడానికి అవకాశం ఉంది.